गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुसाक्षात् परब्रह्म तस्मै श्री गुरवे नमः। సృష్టికర్త అయిన బ్రహ్మస్వరూపులు, పాలకులు స్థితికారులైనటువంటి విష్ణు స్వరూపులు, లయకారులైనటువంటి మహేశ్వరులు, సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపులైనటువంటి అస్మత్ గురుదేవులు బ్రహ్మర్షి పత్రిజీకి ఆత్మ ప్రణామాలు. జమదగ్ని మహర్షి గురించి చెప్పుకుందాం. ఈ జమదగ్ని మహర్షి సప్తర్షులలో ఒకరు. ఋచుకుడు అనేటువంటి మహర్షికి సత్యవతీదేవి అనేటువంటి తల్లికి కలిగినటువంటి సంతానమే జమదగ్ని మహర్షి. వీరి భార్య రేణుక. వీరి కుమారుడే జగద్విఖ్యాతి పొందిన పరశురాముడు, శ్రీమన్నారాయణ యొక్క అవతారం. ఈ జమదగ్ని మహర్షి మహా తపోధనుడు, ఎంతో శక్తివంతుడైన వాడు. అతని భార్య రేణుకాదేవి ఒకసారి నదికి వెళ్ళింది. ఆమె ప్రతిరోజు కూడా నదికి వెళ్ళి తన పతివ్రతా శక్తితో అప్పటికప్పుడు మట్టితో కుండ చేసి, ఆ కుండ కాలకపోయినా కూడా అందులో నీరు తీసుకొని భర్త అనుష్ఠానానికి తీసుకుని వచ్చేది. ఆమె వచ్చిన తర్వాతనే గాయత్రి జపాన్ని, ధ్యానాన్ని చేసేవాడు జమదగ్ని మహర్షి. ఈ జమదగ్ని మహర్షి ఒకరోజు తన భార్య రేణుక నీరు తవ్వడానికి నది తీరానికి వెళ్ళింది. ఇంకా రాలేదని ఎదురు చూస్తున్నాడు. అక్కడ నదిలో ఒక గంధర్వరాజు తన భార్యలతో జలకాలు ఆడుతున్నప్పుడు వారి యొక్క ఐశ్వర్య సంపదకు రేణుకాదేవి మురిసిపోయి చోద్యం చూస్తున్నట్లుగా అలాగే నిలబడింది. దృష్టి చెదిరింది కనుక కుండ తయారు కాలేదు. ఆమె ముఖాన్ని దించుకుని మరి ఆశ్రమానికి వచ్చింది. జరిగిందంతా కూడా దివ్య దృష్టితో తెలుసుకున్నాడు జమదగ్ని మహర్షి. అప్పుడు ఆశ్రమంలో పరశురాముడు లేడు. అప్పుడు మిగిలిన తన కుమారులని తల్లిని తల నరికి వేయమని ఆదేశించాడు జమదగ్ని మహర్షి. వారు ముందుకు రాలేదు. అప్పుడు అంతలోపల పరశురాముడు వచ్చాడు. తన సోదరులను తల్లిని కత్తితో నరికి వేయమని ఆదేశించాడు జమదగ్ని మహర్షి. అయితే తండ్రి ఆజ్ఞతో తలవాల్చి వెంటనే తన పరశువుతో తల్లిని సోదరులని నరికి వేశాడు. అందుకు సంతోషించినటువంటి జమదగ్ని మహర్షి వరం కోరుకోమన్నాడు. తల్లిని సోదరులను పునరుజ్జీవింపజేయించమని అడిగాడు పరశురాముడు. అప్పుడు ఆ పరశురాముడి యొక్క కోరికకు విని పరమానందభరితుడై జమదగ్ని వారిని మళ్ళీ బ్రతికించాడు. ఈ జమదగ్ని మహర్షి మహాశాంతమూర్తి. ఇతడు భృగువంశంలోని వాడు. భృగువంశంలోని వారందరూ క్రోధమూర్తులే. అయితే వారందరిలో జమదగ్ని మహాశాంతిశీలుడు, సౌజన్యమూర్తి, కరుణామూర్తి, దయాశీలుడు. తన భార్యని, కొడుకులని చంపివేయమని పరశురాముడికి ఆదేశించిన సందర్భంలో తప్ప మిగతా అన్ని సందర్భాల్లో కూడా ఆయన పరమశాంతమూర్తిగా ఈ ప్రపంచానికి తన సేవలను అందించినవాడు. పరశురాముడి గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి అందజేయడానికే తన తల్లిని, మిగిలిన కుమారులను చంపమని కొడుకుకు ఆదేశించినవాడు జమదగ్ని మహర్షి. ఈ జమదగ్ని మహర్షి యొక్క అద్భుతమైన తేజవంతమైన చరిత్ర ఈ ప్రపంచానికి ఆదర్శం. ఈ జమదగ్ని మహర్షికి కూడా వశిష్ఠునిలాగా ఒక హోమధేను ఉండేది. కార్తవీర్యార్జునుడు దత్తాత్రేయుని యొక్క అంశ కలిగిన వాడు. 1,00,000 సంవత్సరాల పాటు ఈ భూమిని 4 పాదాల ధర్మంతో నడిపినవాడు. కానీ ఆ కార్తవీర్యార్జుని సమయం పూర్తయినప్పుడు అతడు జమదగ్ని మహర్షి యొక్క హోమధేనువు పట్ల మురిసిపోయి దానిని కావాలని తన కుమారులని పంపినప్పుడు ఆ కుమారులకు ఆ హోమధేనువు జమదగ్ని మహర్షి ఇవ్వలేదు. అప్పుడు వారు బలవంతంగా దాన్ని లాక్కుని పోయారు. ఆ తర్వాత విషయం తెలిసినటువంటి
పరశురాముడు జమదగ్ని మహర్షి యొక్క హోమధేనువును కార్తవీర్యార్జునుని కుమారులు తీసుకొని వెళ్ళిన తర్వాత కోపోద్రిక్తుడైనటువంటి పరశురాముడు ఆ కార్తవీర్యార్జునుని యుద్ధంలో సంహరించాడు. ఆ పైన అతడు తపోభూమికి వెళ్ళిపోయాడు. పరశురాముడు ఆశ్రమంలో లేని సమయంలో జమదగ్ని మహర్షిని కార్తవీర్యార్జున కుమారులు సంహరించారు. అలా సంహరించినప్పుడు మరి బ్రహ్మ యొక్క ఆదేశంతో జమదగ్ని మహర్షి జీవించి భార్యతో సహా స్వర్గానికి వెళ్ళిపోయాడు. మరి ఈ సప్తర్షులు కశ్యపుడు, అత్రి, భరద్వాజుడు, గౌతముడు, విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, జమదగ్ని. కశ్యపాత్రి భరద్వాజ విశ్వామిత్రం చ గౌతమం కుంభాత్మజ వశిష్ఠాజ జమదగ్నిం భజామహం. ఈ 7 మంది ఋషుల చరిత్రను పూర్తిగా తెలుసుకోవాలంటే 7 సంవత్సరాలు పడుతుంది. ఈ మహనీయుల యొక్క గొప్పతనాన్ని ఈ ప్రపంచానికి వారు అందజేసినటువంటి శాంతిని, శీలతను, సౌమ్యాన్ని, సత్యాన్ని, ధర్మాన్ని, న్యాయశాస్త్రాన్ని, విమాన శాస్త్రాన్ని, మరి ఎన్నో ధర్మశాస్త్రాలను మనం వారి నుండి పొంది ఉన్నాం. సూర్యుడు చంద్రుడు ఉన్నంతకాలం మన సప్తర్షుల యొక్క గొప్పతనం ఈ ప్రపంచానికి చెప్పబడుతూనే ఉంటుంది. అందులోని ఆధ్యాత్మిక ప్రశస్తిని, వారి యొక్క జీవన శైలిని మనం ఆచరించి మనము ధన్యులమవుదాం. థ్యాంక్ యూ. వశిష్ఠుని పరంపర గురించి మరికొంత తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఇందాక చెప్పుకున్నాం, వశిష్ఠుని కొడుకు శక్తి మహాముని కొడుకు పరాశర మహర్షి కుమారుడు వేదవ్యాస మహర్షి కుమారుడు శుక మహర్షి. పరాశర మహర్షి 12 సంవత్సరాలు తల్లి కడుపులో ఉండి జన్మించిన మహాజ్ఞాని. కడుపులో ఉండగానే 4 వేదాలు శృతిగా వశిష్ఠుడి నుంచి పొందినటువంటి వాడు. అటువంటి మహానుభావుడు మరి దీర్ఘకాలం ధ్యానాన్ని చేసిన తర్వాత గంగా నదిని దాటుతున్నప్పుడు వారికి గాదిరాజు మత్స్యరాజు కుమార్తె ఆ పడవ దాటిస్తూ కనిపించింది. ఆమె పేరు సత్యవతి. ఈ సత్యవతి మహా సౌందర్యవతి, శాపవశాన భూమి మీద జన్మించిన అప్సరస. ఆమెను చూసి పరాశర ఋషి ఆమెని మోహించాడు. ఆమెకి కోరినప్పుడు ఆ సత్యవతీదేవి అడిగింది, స్వామి మీరెంతో గొప్పవారు, నేనేమో చేపల కంపు కొడుతూ ఉన్నాను, ఈ చేపల కంపు కొట్టేదాంతో మీకు సాంగత్యమా అని అడిగింది. అప్పుడు ఆయన తన తపోశక్తితో ఆమెకు 10 యోజనాల దూరం సుగంధం వ్యాపించే పరిమళాన్ని ఇచ్చాడు. అందుకే ఆమెను యోజన దూరం సుగంధం వ్యాపింపజేసే పరిమళాన్ని ఇచ్చాడు. 10 యోజనాలు అనేది కట్ చేయండి. ఆ సత్యవతికి యోజన దూరం పరిమళం వ్యాపించేటువంటి ఆ సుగంధాన్ని ఇచ్చాడు. అందుకే ఆమెను యోజన గంధి అన్నారు. అప్పుడు ఆమెంది, స్వామి మరి నేను కన్యను కదా, మీతో కూడితే నా కన్యాత్వం ఎట్లా అంటే, నాతో కూడిన నీ కన్యాత్వం చెడకుండా నేను నీకు వరమిస్తున్నాను అన్నాడు. అప్పుడు ఆమెంది, స్వామి ఇది పగలు కదా అంది. అప్పుడు ఆయన గాఢాంధకారాన్ని అక్కడ క్రియేట్ చేశాడు. అప్పుడు అయితే స్వామి మరి మీతో కూడినటువంటి నా జీవితం మరొక మామూలు వ్యక్తితో కూడితే ఎట్లా అంటే, నీకు ఉత్తమ వంశ సంజాతుడైనటువంటి భర్త లభిస్తాడు అన్నాడు. అయితే సరే స్వామి అని వారితో ఆ తల్లి సృష్టికార్యం చేసినప్పుడు ఒక ద్వీపంలో కలుసుకున్నారు వాళ్ళు. గంగా నది మధ్యన ఆ ద్వీపంలో వారి సృష్టికార్యం జరిగినప్పుడు
వేదవ్యాస మహర్షి జన్మించాడు. ఆయన మహావిష్ణువులాగా నీలమేఘస్వాముడు, విష్ణు అంశతో పుట్టినవాడు. అందుకే వ్యాసాయ విష్ణు రూపాయ అన్నారు. ఆ కృష్ణ అనేటువంటి ద్వీపంలో జన్మించినందుకు వేదవ్యాసునికి కృష్ణద్వైపాయనుడు అనే పేరు కూడా కలిగింది. బ్రహ్మ యొక్క ఆదేశం మీద వేదాలని విభజించినప్పుడు అతడికి వేదవ్యాసుడు అనే పేరు కలిగింది. ఈ వేదవ్యాసుడు వేదాలని సంకలనం చేసినవాడు, మరి వేదాంతాన్ని మనకు అందించినవాడు, అష్టాదశ పురాణాలని వ్రాసినవాడు, ఎన్నో ఉపనిషత్తులను రచించినవాడు. అతని యొక్క కుమారుడు శుకుడు వేదవ్యాసుని వీర్యాన్ని ఒక చిలుక మింగితే ఆ చిలుక నుంచి జన్మించినవాడు శుకుడు. చిలుక నుంచి జన్మించినవాడు కనుక శుకుడు అని పేరు వచ్చింది ఆయనకి. శుకము అంటే చిలుక. ఈ శుకుడు తండ్రి వద్దనే పెరిగి పెద్దగయ్యాడు. తండ్రి దగ్గరనే వేదం నేర్చుకున్నాడు, శాస్త్రాలు నేర్చుకున్నాడు, కళలు నేర్చుకున్నాడు. ఒకరోజు ఆ శుకుడు వేదవ్యాసుడు అడవిలో పయనిస్తూ ఉన్నప్పుడు ఒక నది అడ్డం వచ్చింది. ఆ నదిలో కొందరు కన్యలు నగ్నంగా జలకమాడుతూ ఉంటే శుకుడు వెళ్తూ ఉంటే వారు పట్టించుకోలేదు. అయితే వెనుక వేదవ్యాసుడు వస్తున్నాడు. ఆయనను చూసిన వెంటనే వారు తమ శరీరాలని నీటిలోకి మరింత లోతుగా వెళ్ళి దాచుకున్నారు. ఆ అంశాన్ని గమనించిన శుకుడు చిరునవ్వు నవ్వుకున్నాడు. ఆ దరహాసాన్ని వేదవ్యాసుడు గమనించాడు. శుకుని యొక్క అంతరంగం ఏంటంటే, నేను గోటక బ్రహ్మచారిని, అందుకే ఆ కన్యలు నన్ను చూచి శరీరాలని దాచుకోలేదు. నా తండ్రి మరి స్త్రీ సాంగత్యాన్ని పొందినవాడు కనుక ఆయనను చూసి వారు తమ దేహాన్ని దాచుకున్నారు అని అనుకున్నాడు. ఇతని భావన తండ్రికి చేరింది. యోగశక్తి కలిగిన మహానుభావులకు ఎదుటివారి మనసులని గ్రహించే శక్తి, దూరశ్రవణం, మరి దూరదర్శనం, దూరస్పర్శనం, క్లియర్వాయన్స్, టెలిపతి, సైకోమెట్రీ, ఈ విద్యలన్నీ కూడా కర్తరమలంగా తెలిసినవాడు, పొందినవాడు వేదవ్యాసుడు. మరి కొడుకు అంతరంగాన్ని గ్రహించాడు. వారి ఆశ్రమాన్ని చేరిన తర్వాత రోజులాగా పాఠాన్ని చెప్పడానికి కూర్చున్నప్పుడు, పాఠం వినడానికి శుకుడు కూర్చున్నప్పుడు వేదవ్యాసుడు అన్నాడు కదా, నాయన ఇక నేను చెప్పేది ఏమీ లేదు, నా దగ్గర నువ్వు నేర్చుకోవాల్సింది అయిపోయింది అన్నాడు. అప్పుడు నాకు జ్ఞానతృష్ట తీరలేదు తండ్రి, మరింత జ్ఞానాన్ని నాకు బోధించండి అన్నప్పుడు వేదవ్యాసుడు తల అడ్డంగా ఊపాడు. అలా కొన్ని రోజులు గడిచిన మీదట శుకుడు వేదవ్యాసుడిని మరింత ఒత్తిడి చేశాడు, మరింత జ్ఞానం కోసం. అప్పుడు వేదవ్యాసుడు అన్నాడు కదా, నువ్వు మిథిలా నగరాన్ని వెళ్ళే జనకుని దగ్గరికి వెళ్ళు, అతడి దగ్గర ఒక 6 నెలల పాటు ఉండి అతని ప్రతి చర్యని గమనించు, అతని చెప్పే విషయాలన్నీ విను. అతని యొక్క రాజ్య పరిపాలన అయితేమి, అతని కుటుంబంతో ఉండేదైతేమి, ప్రజలతో ఉండేదైతేమి, వ్యవసాయం చేసేటప్పుడైతేమి, యుద్ధం చేసేటప్పుడైతేనేమి, రాజనీతి అయితేమి, అన్నిటినీ గమనించు. ఇది నీకు అవసరమైనటువంటి ట్రైనింగ్, అక్కడికి వెళ్ళు అన్నారు. సరే అని ఒక రాజు దగ్గర నేను నేర్చుకునేది ఏముంది అనుకుంటూ ఈ శుకుడు మిథిలా నగరానికి బయలుదేరాడు. ఈ మిథిలా నగరాన్ని పరిపాలించిన రాజులందరినీ జనకుడు అని అంటారు. సీతాదేవి తండ్రి జనకుడి నుంచి ఇప్పుడు శుకుడికి జ్ఞానబోధ చేయాలి అనుకున్న జనకుడి వరకు వారందరూ కూడా బ్రహ్మజ్ఞానులే, రాజసులే. ఆ వంశం అలానే పరిమళించింది. ఇప్పుడు పాలిస్తున్నటువంటి జనకుడి పేరు, అసలు పేరు శిరధ్వజుడు. ఆ శిరధ్వజుడు అనేటువంటి జనకుడు మిథిలా నగరానికి రాజు. ఈ శుకుడు ఆ రాజద్వారం దగ్గరికి వెళ్ళి శుక మహర్షి వచ్చాడని చెప్పి పంపాడు. మహర్షులంటే ఎంతో గౌరవం ఉన్న ఆ దేశ ప్రజలైతేమి, భటులైతేమి ఆయనకు మనస వాచ కర్మణ త్రికరణ శుద్ధిగా సుఖమహర్షిని నమస్కరించారు. ఆ ద్వారపాలకుడైన భటుడు వెళ్ళి జనక చక్రవర్తికి విన్నవించాడు, సుఖమహర్షి వచ్చాడని. ఏమీ పలకలేదు జనకరాజు. మరి 7 రోజులు రాత్రి పగళ్ళు ఎండ వాన చలి అనక ఆ వాకిలి దగ్గరే పడిగాపులు కాచాడు శుక మహర్షి. ఎందుకు జనకుడు
తనని పిలవలేదో, ఎందుకు తనకు ఆదరణ కలగలేదో అర్థం కాక ఆ 7వ రోజు రాత్రి ఆ రాజద్వారం వాకిలి దగ్గరనే కూర్చుని ధ్యానంలోకి వెళ్ళిపోయాడు. అప్పుడు అతనికి తన తప్పు తనకు అర్థమైంది. తెల్లవారిన వెంటనే వేదవ్యాస మహర్షి కుమారుడు శుకుడు వచ్చాడని చెప్పు అని చెప్పి పంపాడు జనకుడికి. అప్పుడు ఆ మాట విన్న వెంటనే ఆ జనకుడు మేళ తాళాలతో, భాజా భజంత్రీలతో, మరి వంది మాగదులతో, భార్యతో, సేవకులతో, దాసీజనంతో వచ్చి వాకిలి వద్దనే, రాజద్వారం వద్దనే ఆ మహానుభావుని పాదాలు బంగారు పళ్ళెంలోంచి కాళ్ళు కడిగి అతను తీసుకుని వెళ్ళి సింహాసనం మీద కూర్చుని పాదాలు ఒత్తుతూ, స్వామి ఏమి ఆజ్ఞ అన్నారు. అప్పుడు అర్థమైంది శుకమహర్షికి తన తండ్రికి ఉన్నటువంటి గౌరవం ఎంతో. శుకమహర్షి అంటే ఏమాత్రం పలకని జనకుడు వేదవ్యాసుని కుమారుడు, వేదవ్యాస మహర్షి కుమారుడు శుకుడు అన్న వెంటనే కలిగిన గౌరవం, తన తండ్రి యొక్క గొప్పతనం అర్థమై తనలోని అహంకారానికైతేనేమి, అజ్ఞానానికైతేనేమి నొచ్చుకుని అది తన నుంచి కూకటి వెళ్ళతో సహా తీసి పారవేశారు శుకమహర్షి. మరి మహర్షులు, ఋషులు, పావనులు అయినటువంటి వారు కూడా ఎప్పుడో ఒకప్పుడు ఏదో కొంత అజ్ఞానానికి, మాయకు, మోహానికి లోనవుతూ ఉంటారని ఈ ఇతివృత్తం ద్వారా మనం తెలుసుకుంటూ ఉన్నాం. కట్టి చెప్పిన ప్రకారం ఒక 6 నెలల పాటు శుకమహర్షి జనకుడితో ఉన్నారు. ఈ జనకుడు ఎలాంటి వాడంటే రాజర్షి, ఇతడు రాజయోగి. ఈ రాజయోగంలో ఎలాంటిది అంటే మనం ఎంతో తెలుసుకోవాల్సింది. అతడు భార్యా పిల్లలతో ఉన్నప్పుడు సంసారి, భార్యతో ఏకాంతంలో ఉన్నప్పుడు భర్త, పిల్లలతో ఉన్నప్పుడు తండ్రి, ప్రజలతో ఉన్నప్పుడు రాజు, సైన్యంతో ఉన్నప్పుడు సేనాధిపతి, యుద్ధం చేస్తూ ఉన్నప్పుడు యోధుడు, ఏరువాక వచ్చి వ్యవసాయం మొదలుపెట్టినప్పుడు కర్షకుడు, స్నేహితులతో ఉన్నప్పుడు మిత్రుడు, పెద్దలతో ఉన్నప్పుడు పిల్లడు, పిల్లలతో ఉన్నప్పుడు వృద్ధుడు. ఈ విధంగా ఏ సమయానికి ఎలా ప్రవర్తించాలో ఆ విధంగా తనను మోల్డ్ చేసుకుని వర్తమానంలో ఎప్పుడు జీవించినవాడు జనకుడిని 6 నెలల పాటు భౌతిక శరీరంతోనూ సూక్ష్మ శరీరంతోనూ అతి శ్రద్ధగా గమనించాడు శుకమహర్షి. ఒకరోజు ఆ రాజ్యంలో ఒక వ్యాజ్యం వచ్చింది. ఆ వ్యాజ్యంలో ఒక దొంగ అరణ్యంలో ప్రజలు పయనిస్తూ ఉన్నప్పుడు వారిని దోచుకొని వారిని చంపేవాడు. అటువంటి దొంగ పట్టుబడ్డాడు. 3 నెలల పాటు విచారించిన మీద ఆ దొంగ తప్పు చేశాడు అని నిర్ణయించుకుని ఇతడు ప్రజల ధనమాన ప్రాణాలను దోచుకోవడమే కాక వారిని చంపాడు. కనుక ఇతడిని చేతులు నరికి క్రూర మృగాలు తిరిగేటువంటి అడవిలో వదిలివేయండి అని ఆజ్ఞాపించాడు. అప్పుడు అతను ఆహారం సంపాదించుకునే వీల్లేక ఆ క్రూర మృగాలు తిరిగే అడవిలో ఆ జంతువులకు ఆహారం కావాలని జనకుని యొక్క అంతరంగం. ప్రజలందరూ ఆ శిక్షకు హాహాకారాలు చేశారు. ఆ పైన అదే రాజ్యసభలో మరొక వ్యాజ్యం వచ్చింది. ఆ వ్యాజ్యం ఏమంటే ఒక పల్లెటూరు యువకుడు రాజగాదెల నుంచి ధాన్యం దొంగతనం చేశాడు. 3 నెలల పాటు ఈ నేరారోపణ కూడా విచారించిన వేట ఆ యువకుడు తప్పు చేశాడు అని నిర్ధారణ అయింది. అప్పుడు రాజు ఈ యువకుడికి కూడా దొంగకు విధించిన లాంటి శిక్ష విధిస్తారు అనుకుని ఉన్నారు ప్రజలు. అప్పుడు ఆ గ్రామాధికారిని పిలిపించాడు జనకుడు. గ్రామాధికారి ఈ వ్యాజ్యం జరుగుతుంది కనుక అక్కడ ఆల్రెడీ హాజరై ఉన్నాడు. ఆ గ్రామాధికారి ఎందుకు తనను పిలిచారని వణుకుతూ వచ్చాడు. గత సంవత్సరం మీ ఊరి చెరువు తెగిపోయింది అని చెప్పినప్పుడు, ప్రజలందరికీ ఆహారం లేక ఇబ్బంది పడుతున్నారని చెప్పినప్పుడు మీ మండలంలో ఉన్న రాజగాదెలని తెరచి ప్రజలకి కావాల్సిన ధాన్యాన్ని పంచమని నీకు ఉత్తరం పంపాం కదా. అవును ప్రభు. అందరికీ పంచావా? అవును ప్రభు. అప్పుడు ఆ యువకుడిని పిలిచాడు, దొంగతనం చేసిన యువకుడిని. మరి రాజగాదెల నుంచి ధాన్యం నీకు రాలేదా? నువ్వెందుకు దొంగతనం చేసావని అడిగాడు. అప్పుడు ప్రభు, నా తల్లి తండ్రికి కావలసినటువంటి ఆహారం నేను, మా తల్లి, మా తండ్రి, మా ఇంట్లో ఉండేటువంటి అక్క చెల్లెళ్ళు, మా 5 మందికి కావాల్సినటువంటి ఆహారం ఈ గ్రామాధికారి ఇవ్వలేదు.
ఆయన ఇవ్వలేని పరిస్థితుల్లో ప్రాణాలు కాపాడుకోవడానికి నేను రాజగాదల నుంచి దొంగతనం చేయవలసి వచ్చింది అన్నాడు. అప్పుడు నువ్వు పంచలేదా అని గ్రామాధికారిని అడిగాడు. గ్రామాధికారి గజగజ వణికిపోతూ, ప్రభు నాది తప్పైంది, క్షమించండి అన్నాడు. ఈ నేరానికి క్షమాపణ లేదు. ఈ రోజు నుంచి 3 సంవత్సరాల పాటు నువ్వు గుర్రపు శాలలో గుర్రపు లద్దె తీసేటువంటి ఉద్యోగంలో ఉండాలి. నీకు వచ్చేటువంటి జీతంలో సగం నీ కుటుంబానికి అందజేయబడుతుంది, మిగిలిన సగం రాజా కోశాగారానికి అందజేయబడుతుంది. ఇప్పుడు నీకున్నటువంటి ఆస్తి మొత్తం రాజు కోశాగారానికి చేరుతుందని తీర్పిచ్చాడు. ఆ పైన ఆ యువకుడి వైపు తిరిగి జనకుడు ఏమన్నాడంటే, బాబు నీకు ధాన్యం సరిపోకపోతే మాకు రిపోర్ట్ చేసి ఉండాలి. అలా చేయకుండా నువ్వు సొంత పెత్తనం చేసి ధాన్యాన్ని దొంగిలించావు కనుక నీకు అదే గుర్రపుశాలలో ఈ గ్రామాధికారి మీద అజమాయిషీ చేసి గుర్రాలన్నిటికీ చక్కగా దాణా పెట్టేటువంటి ఉద్యోగాన్ని నీకు ఇస్తూ ఉన్నాను. నీ యొక్క జీతం నీ తల్లిదండ్రులకు అందజేయబడింది అన్నాడు. ఆ విధంగా న్యాయ నిర్ణయం చేసేటప్పుడు గొప్ప న్యాయాధికారి ఆ జనకుడు. ఆ పైన వారిద్దరూ, జనకుడు శుకుడు ఇద్దరు కూడా ఒక గురువు యొక్క గురుకులానికి వెళ్ళారు. ఒకరోజు ఆ గురుకులంలో ఉదయం 11 గంటల ప్రాంతంలో వీరు వెళ్ళారు. ఆ గురువు యొక్క 600-700 మంది శిష్యులు మరి కూర్చుని దర్భ చాపల మీద కూర్చుని అధ్యయనం చేస్తున్నారు. గురువు చెప్పిన ప్రవచనాన్ని, పాఠాన్ని వింటున్నారు. ఆ గురువు ఒక రాయి మీద జింక చర్మం వేసుకుని కూర్చున్నాడు. వీరిరువుని చూసి గురువు కూర్చోమని సైగ చేశాడు. వారిరువురు 2 దర్భ చాపల మీద కూర్చున్నారు. గురువు తన యొక్క పాఠాన్ని, ఆ పైన ప్రవచనాన్ని సాగిస్తున్నాడు. వెంటనే ఆ ప్రవచనాన్ని సాగిస్తున్నప్పుడు పక్కలోనే అగ్ని ప్రమాదం చెలరేగింది. ఆ చుట్టూ ఉన్న అడవంతా అంటుకుంది, దావాలనం చెలరేగింది. దూరంగా మిథిలా నగరం కూడా అంటుకున్నట్లు కనపడుతుంది. పక్కనే ఉన్న పర్ణశాలన్నీ అంటుకున్నాయి. అప్పుడు ఆ శిష్యులందరూ గగ్గోలు పడుతూ లేచి, గురుదేవా మంటలు, జనక మహర్షి మంటలు, జనక రాజా మంటలు, శుక మహర్షి అగ్ని ప్రమాదం అని అరుస్తూ పరిగెత్తారు. శుకుడు కానీ జనకుడు కానీ గురువు కానీ కట్టు కదలలేదు. గురువు ప్రవచనం చెప్తూ ఉన్నాడు. శుక మహర్షి జనకుడు శ్రద్ధగా వింటున్నారు. మరి ఆ శిష్యులందరూ కకావికలై ఆ అగ్ని ప్రమాదాన్ని ఆపివేయడానికి అక్కడ లభ్యమైన నీరంతా కుండలతో తీసి చల్లుతూ ఉన్నారు. దూరంలో మిథిలా నగరం చుట్టూ ఉన్నటువంటి అడవి అంటుకున్నట్టు కనపడుతున్నది. కాసేపటికి గురువు యొక్క ప్రవచనం పూర్తయింది. ఆ ప్రవచనం పూర్తయిన వెంటనే తమాషాగా చుట్టూ ఎక్కడ అగ్ని ప్రమాదము లేదు, గుడిసెలు అలాగే ఉన్నాయి, అడవి అలాగే ఉంది, మిథిలా నగరం అలాగే ఉంది. అంటే వీరిద్దరిని, శుకుడిని జనకుడిని పరీక్ష చేయడానికి ఆ గురువు చేసినటువంటి మాయ ఇది. ఆ మాయ, ఆ గురువు యొక్క పరీక్షకు శుక మహర్షి జనక మహర్షి ఇద్దరు నగ్గారు. అలా మహర్షులతో సమానంగా శ్రద్ధగా వినడంలో సాటి లేని మేటి గురువు దగ్గర గొప్ప శిష్యుడుగా జనకుడు జీవించాడు ఆ కాలంలో. ఆ పైన మరొకసారి ఒక రాజు జనక మహారాజుకి ఒక తాకీదు పంపాడు. నేను ఫలానా రోజున నా పెద్ద సైన్యంతో నీ పైకి యుద్ధానికి వస్తున్నాను, సిద్ధంగా ఉండు, నువ్వో నేను తేల్చుకుందామని. అప్పుడు జనక మహర్షి ఆ వచ్చిన వార్తాహరుతుడు ఒక ఉత్తరం పంపాడు. నాకు రాజ్యకాంక్ష లేదు, వచ్చి నువ్వు నా రాజ్యాన్ని ఏలుకోవచ్చు అని. కానీ ఆ మూర్ఖుడైన శత్రుదేశపురాజు వినక, ఈరోజు నువ్వు నాకు రాజ్యాన్ని అప్పగిస్తావు, రేపు పొద్దున్న నీ వారసులు అడ్డం రావచ్చు, కనుక కుదరదు, నువ్వో నేనో తేల్చుకోవాలని యుద్ధానికి వచ్చాడు. తప్పనిసరి పరిస్థితుల్లో మహాయోధుడు, మహాసైనికుడు, మహావీరుడైనటువంటి జనకుడు యుద్ధరంగానికి తన గుర్రం మీద వచ్చాడు. అటువైపు ఇటువైపు బలాలు కేంద్రీకరింపబడి ఉన్నాయి. తెల్ల జెండా చూపించాడు జనకుడు. అయినా ఎదుటివాడు మూర్ఖుడు వినలేదు. అప్పుడు జనక మహారాజు ఆ శత్రు సైనికుని ఉద్దేశించి, ఓ నా మిత్రులారా, మీ రాజు మూర్ఖుడు. ఇప్పుడు యుద్ధం జరిగితే నా సైన్యం నీ సైన్యం ఉన్నప్పుడు ఎంతోమంది మరణిస్తారు. నాకు అది ఆ జీవహింస, రక్తపాతం ఇష్టం లేవు. నేను మీ రాజు మాత్రమే యుద్ధం చేద్దాం. మీ రాజు ఓడిపోతే నేను వదిలివేస్తాను, నేను ఓడిపోతే నా రాజ్యాన్ని స్వాధీనం చేసుకోవచ్చు అంటే ఆ మాటకి శత్రు సైనికులందరూ కూడా ఒప్పుకున్నారు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆ రాజు గుర్రం ఎక్కాడు. ఈ రాజు ఒక గుర్రం, ఆ రాజు ఒక గుర్రం. ఇద్దరికీ పైన శిరస్త్రాణాలు ఉన్నాయి, హృదయంలో కవచాలు ఉన్నాయి, చేతిలో కత్తి డాలు ఉన్నాయి. ఆ కత్తి డాలు పట్టుకుని
మొదటి విసురుకు శత్రురాజు యొక్క కత్తి కలిసినప్పుడు శత్రురాజు యొక్క కత్తి ఎగిరిపోయింది జనకుని ఖడ్గంతో. రెండవ ఖడ్గ చాలనానికి శత్రురాజు యొక్క కిరీటం ఎగిరిపోయింది. మూడవసారి శత్రురాజు యొక్క కవచం ఎగిరిపోయింది. నాలుగవ దెబ్బకు శత్రురాజు యొక్క తల ఎగిరిపోయింది. అప్పుడు ఆ శత్రురాజు కొడుకుకి నీ రాజ్యాన్ని నువ్వే ఏలుకొని చెప్పాడు జనకుడు. ఆ విధంగా జనకుడు యుద్ధం చేస్తూ ఉంటే మహాయోధుడు, న్యాయం చేస్తూ ఉంటే న్యాయాధికారి, వింటూ ఉంటే గొప్ప శిష్యుడు, చెబుతూ ఉంటే గొప్ప గురువు. ఈ విధంగా 6 నెలల పాటు ఆ జనకుడితో ఉండి సుఖమహర్షి మానవ జీవితంలో ఉన్నటువంటి పదనిసలు, ఎత్తులు, లోతులు, కష్టాలు, సుఖాలు, బాధలు, సౌఖ్యాలు ఇవన్నీ సంసారం చేయకుండానే తెలుసుకుని భౌతిక ప్రపంచానికి అందజేయాల్సినటువంటి జ్ఞానాన్ని అంతా సంతరించుకొని మరి తన తండ్రి వేదవ్యాసుడి దగ్గరికి వచ్చాడు. వేదవ్యాసుడు దరహాసంతో చూశాడు. పూర్తయిందా నీ శిక్షణ అని. తండ్రి, మీ యొక్క గౌరవం ఎంతో నాకు పూర్తిగా అర్థమైంది. మీ పట్ల నా అహంకారాన్ని క్షమించండి అని తండ్రిని కాళ్ళతో నమస్కరించినప్పుడు ఆ తండ్రి లేవనెత్తుకుని హత్తుకున్నాడు. నువ్వు నా వంశాంకురానివి, నా యొక్క జ్ఞానానికి నువ్వు వారసుడివి అని తన దగ్గర మిగిలిన శాస్త్రాన్ని కూడా వేదవ్యాసుడు సుఖమహర్షికి బోధించాడు. ఈ విధంగా మన మహర్షులు ఎంతో గొప్పవారు. వారి నుండి పొందినటువంటి ఎంతో జ్ఞానం మనకెంతైనా ఆదర్శం. థ్యాంక్ యూ. మన సప్తర్షులు అనేటువంటి ఈ ఎపిసోడ్లో సప్తర్షుల గురించి, వశిష్ఠుడు, వారి వంశ పరంపర గురించి మనం వివరంగా తెలుసుకుందాం. పురాణాలు, ఆధ్యాత్మికత అనేటువంటి ఈ ఎపిసోడ్లలో మీరందరూ ఈ ఎపిసోడ్లని ఆదరిస్తున్నందుకు, మరి నాకు సపోర్ట్ ఇస్తున్నందుకు ఈ మారం శివప్రసాద్ కృతజ్ఞతలతో, ఆత్మ ప్రణామాలతో ఈ ఎపిసోడ్ ముగిస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్. మరొక ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. హలో ఫ్రెండ్స్, పిఎంసి ఆన్లైన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సరికొత్త అప్డేట్స్ కోసం బెల్ బటన్ని నొక్కండి.